జూన్ 1 దేవుని వాగ్దానం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. కీర్తన 75:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని అత్యంత కృప వలన మే నెలంతా ప్రభు మనల్ని కాపాడి జూన్ నెల 1వ తారీఖులోనికి నూతన మాసంలోనికి ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి దేవునికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క కృపలో మనమందరము కూడా ఈ విధంగా ప్రభు సన్నిధిలో ప్రభువుని స్తుతించే ధన్యత, భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించారు. నిజమే, ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనము నిత్యము ఆయన సన్నిధిలో మనం గడిపేవారంగా, ఆయన్ను కలిగి ముందుకు వెళ్ళేవారంగా మనం ఉండాలి. ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదము నుండి మనం ముందుకు వెళ్ళాలి. ప్రియ విశ్వాసులారా, నేను వాక్య భాగాలను మీకు అందించడానికి నాకు మీరిస్తున్నటువంటి ఎంతో అద్భుతమైనటువంటి ఆలోచనలు బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి మొదటిగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు యొక్క వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదము. రెండవది, ఇది తనంతట తాను తీసుకున్న గొప్ప నిర్ణయముగా మనకి కనబడుతోంది. నేనైతే ఆసాపు ఈ కీర్తనలో తను చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక సవాల్, మన జీవితాల్లో కూడా దేవునిలో మనము కలుపుకుని దేవునితో కలిసి ప్రయాణం చేయడానికి ఆధ్యాత్మికంగా మనం ఒక గొప్ప నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరు ఎలా ఉన్నా నేనైతే, మీరు ఎవరినైనా సేవించండి, నేనును నా ఇంటి వారిని యెహోషువ చెప్పాడు. నేనైతే అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. నా మట్టుకు నేను అని పౌలు అంటా ఉన్నాడు. మరి నీవు ఎలా ఉన్నావు? అందరూ భక్తిహీనులుగా ఉన్నారు, అందరూ దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతున్నారు, నేను వారి మార్గంలోనే వెళతాను అని అనుకుంటున్నావా? మీరు ఎలాగైనా ఉండండి, నేను మాత్రము, నా కుటుంబం మాత్రము దేవునితోనే ఉంటాము అని నువ్వు చెప్పగలుగుతున్నావా? అలా చెప్పగలిగిన వారికి అందరిలోనూ దేవుడు రాకడలో బహుమతిని ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మరి అలాంటి ఆశీర్వాదము, అలాంటి దీవెన నా మట్టుకు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పిన పౌలు పొందుకున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదని యెహోషువ చెప్పి అతను పొందుకున్నాడు. మరి నీవు అలా పొందుకోవడానికి నీ మట్టుకు నీవు దేవునితో సంబంధాన్ని కలిగి ఆయన స్తుతిని ప్రచురము చేసేవానిగా ఈరోజే ఒక నిర్ణయం తీసుకో. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. ప్రభువా, నా మట్టుకు నేను నీ కొరకు నిలబడడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను దీవించండి. నూతన మాసం, నూతన దీవెనలు వారికి అనుగ్రహించండి. నూతన ఆలోచనలు కలిగి ముందుకు వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను. నేడు ప్రభువా, జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దిన దీవెనత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.